ప్రభునందు ప్రియులారా, ప్రభువైన క్రీస్తు పేరిట మీకందరికీ శుభాలు తెలుపుచున్నాను. మీ అందరికీ ప్రేమతో ఒక మనవి చేస్తున్నాను ప్రియ దేవుని ప్రజలారా. మా యొక్క గ్రామంలో మందిరం అయితే లేదు ప్రియ దేవుని ప్రజలారా. గ్రామములో, పట్టణంలో మందిరము ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆ మందిరం ద్వారా జరుగు ప్రార్థనలు కావచ్చు, వాక్యము కావచ్చు, అనేక మంది జీవితాలను మార్చి ప్రభు యొక్క జీవం కలిగిన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. సో మేము కూడా మా గ్రామంలో ఒక మందిరం నిర్మించాలని ఆశపడి ప్రార్థన అయితే చేస్తున్నాం. దయచేసి మీరు కూడా ప్రార్థించండి. దేవుడు మీ జీవితాలలో చేసిన మేళ్లను బట్టి ఈ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం మీ వంతుగా అది రూపాయి అయినా కావచ్చు, దేవుని సేవలో అది ఉపయోగకరంగా వాడబడేలాగా దేవుడు మిమ్మల్ని దీవించేలాగా మీరు సహకరించండి. ఆలోచించండి ప్రియులారా, మనం ఎంతగానో ప్రతిరోజు వ్యర్థంగా ఖర్చు చేస్తూ ఉంటాం. మన యొక్క డైలీ లైఫ్లో అనేకమైన డబ్బును వృధాగా చేస్తూ ఉంటాం. ఆలోచించండి. చాలామంది తమ కానుకలు విలువైన వారికి, సెలబ్రిటీ పాస్టర్లకు ఇవ్వాలనుకుంటూ ఉంటారు. వారికి దేవుడు మీ ద్వారా సమృద్ధిగా కలగజేశాడు. వారి మందిరాలలో దేవుడు సమృద్ధిగా మీ ద్వారా అనేక ఫండ్స్ రూపంలో దేవుడు వారికి సహకారం అయితే చేస్తున్నారు. సో మీరు జ్ఞాపకం చేసుకోండి, మందిరము నిర్మించబడాలి. చక్కగా ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాలలో ప్రేరేపించిన కొలది సహకరించండి. అది డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఏ రూపంలో. ఒక చర్చి నిర్మాణం అంటే అనేక అవసరతలు, అనేక ఖర్చులు ఉంటాయి. లేబర్ ఛార్జ్ కావచ్చు, మైక్ సిస్టమ్ కావచ్చు, రకరకాలు విండోస్, తలుపులు, రకరకాలు ఖర్చులు అయితే ఉంటాయి దేవుని ప్రజలారా. ముఖ్య గమనిక, మీరు ఇవ్వకుండాను ప్రార్థన చేయండి. ఆనాడు పేద విధవరాలు తనకు కలిగిన 2 కాసులు వేసి కానుక పెట్టెలో దేవుని నామానికి మహిమకరంగా ఆమె సేవలో ఆ ఇచ్చిన 2 కాసులను దేవుడు గొప్పగా ఎంచాడు. తన లేమిలో కూడా తనకు కలిగినదంతయు దేవుని కానుక బాక్సులో వేసింది. ఆ రీతిగా పేద విధవరాలు ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడిందో మీరు కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థించండి, సహకరించండి. ప్రైజ్ లార్డ్.